ఈ భూమి ఉన్నంతకాలం జయశంకర్ జిల్లా ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. జయశంకర్ జిల్లా పోతే తాను 2028లో మళ్లీ పోటీ చేయను అని సవాల్ విసిరారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో సిపిఐ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు మాట్లాడడం మానుకోవాలన్నారు. ఈ జిల్లా మారడం అనేది కేవలం పగటి కలలు మాత్రమే అని భూపాలపల్లి మున్సిపాలిటీలోని ప్రజలు గమనించాలన్నారు. అదేవిధంగా సిపిఐ నాయకులు మాట్లాడారు. రేపు జరగబోయేటువంటి 11వ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో సిపిఐ సిపిఎం ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజానికానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ కేంద్రం అవలంబిస్తున్నటువంటి విధానాలను కూడా ప్రజలకు తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో రాబోయే 3 సంవత్సరాలు ఇంకా అధికారం ఉంది, అవకాశం ఉంది. ఇప్పటికి కూడా ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలో మనం ఈ జనవరిలో సుమారు 63 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు తీసుకొచ్చి గౌరవ క్యాబినెట్ మంత్రులతో శంకుస్థాపనలు చేసి ఈ భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మేము చిత్తశుద్ధితో ఫౌండేషన్స్ వేశాం. అదేవిధంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అతివేగంగా అభివృద్ధి చెందడంలో ముందుంది. ఈరోజు అనవసరమైనటువంటి మాటలు ప్రతిపక్షాలు జిల్లా మారుతుందని దుష్ప్రచారం చేయడం, మేము వేసినటువంటి క్యాబినెట్ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేగా నేను వేసినటువంటి ఫౌండేషన్స్ మీద ఏదో ఉత్తుత్తరాలు ఉత్తుత్త కొబ్బరికాయలని విమర్శలు చేస్తున్నారు. మేము ఆచరణలో పనిచేసి చూపెడతాం. నీ లెక్క గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లా అయినప్పటి నుండి ఒక 600 ఓట్లతో ఉన్నటువంటి చిన్న కూకు గ్రామం ఈరోజు 60,000 ఓట్లకు చేరుకొని 1,00,000 పాపులేషన్తో కలిగి ఉండి మున్సిపాలిటీగా తీర్చిదిద్దిన 20వ వార్డులో గిరిజనులు నివసించేటువంటి ఒక 30-40 కుటుంబాలకు కరెంటు లేక, రోడ్డు లేక, బోరు లేక, నీళ్లు లేక ఈ రోజు వరకు ఉంటే మేము కరెంట్ ఎక్కించాం, బోరు మోటార్ వేయించి ఈరోజు మట్టి రోడ్డు పోసాం. రేపు శాశ్వత రోడ్లు కూడా వేస్తాం. జిల్లా విషయంలో అధికారంలో మేమున్నాం. అధికార పార్టీ శాసనసభ్యుని నేను. రాజధాని మునిగితే తప్ప, భూకంపం వస్తే తప్ప భూపాలపల్లి జయశంకర్ జిల్లా అనేది శాశ్వతంగా ఈ భూమి ఉన్నంత కాలం ఉంటుంది. అబద్ధాల మీద, పునాదుల మీద ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో అబద్ధాలు ఏడబుట్టినాయిరా అంటే కేసీఆర్ ఇంట్లో పుట్టినాయి, వాని పార్టీలో పనిచేసేటాలు పుట్టినాయి. అబద్ధాలతో ఇంకా బతుకుడు మానుకోండి. ఈరోజు జయశంకర్ జిల్లా మానితే 2028 డిసెంబర్లో నేను ఎన్నికల్లో కూడా పోటీ చేయను. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. వేసిన బండలు కానీ వేసిన స్టోన్లు కూడా పనులు జరగకపోతే నీ లెక్క అబద్ధాల మీద, తెల్ల కాగితాల మీద ఉండదు. మేము మంజూరు చేసి టెండర్ చేసి పని చేసి చూపెడతాం. మేము ఎన్నికల ముందు కూడా మంజూరు చేయం, ఇప్పుడు తెచ్చినవన్నీ కూడా అమలు చేసి తీరుతాం. కనుక ఎట్టి పరిస్థితుల్లో బండ ప్రకాశు, గుండ ప్రకాశులు, ఇంకే ప్రకాశులు చెప్పిన భూపాలపల్లి జయశంకర్ జిల్లా అనేది ఇది శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రంలోనే అతి వేగంగా అభివృద్ధిలో దూసుకుపోయే జిల్లా, అభివృద్ధిలో ముందుండే జిల్లా జయశంకర్ జిల్లా. మేము ఆయన వరంగల్ అనుకోకుండా ఒకటి చేయమని మాత్రం ముఖ్యమంత్రికి చెప్తున్నాం. అది జరుగుతుంది. కానీ భూపాలపల్లి జయశంకర్ జిల్లా అనేది ఇంకా ఇంట్లో కలిస్తే తప్ప ఈ జిల్లా అనేది పోదు. మా జిల్లాలు మార్చే ఉద్దేశం కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. అది వాళ్ళ అబద్ధాలు ఆడి, ఇప్పుడు రాళ్ల మీద అబద్ధాలు ఆడి, కొబ్బరికాయల మీద అబద్ధాడి, జిల్లా మీద ఎదురు పుట్టించుకొని, నీళ్ళ మీద ఒకటి పుట్టించుకొని ఇన్ని రోజులు జరిగింది. అయిపోయింది, 10 ఏళ్ళు సరిపోయింది వాళ్ళకి. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనులు 3 సంవత్సరాల్లో అధికారం లేనివాడు ఏం చేస్తాడని నేను అడుగుతున్నా. నేను అధికారంలో ఉన్నా, ఇచ్చిన మాట అమలు చేస్తా అంటున్నాం. ఇంకా కాని పనులు జరగకపోతే నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఆదరిస్తాం, పని అభివృద్ధి చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి మున్సిపాలిటీని ముందు వరుసలో ఉంచాలనేటువంటి ఒక దృఢ సంకల్పం మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గాన్ని పోటీపడి పనిచేస్తున్న మంత్రులతో 16 నర్సింగ్ కాలేజీలు ఇస్తే నాకు కూడా భూపాలపల్లికి కావాలని కొట్లాడి తెచ్చా. ఏటీసీలు 60 ఇస్తే నాకు భూపాలపల్లి కావాలని తెచ్చి 2వ సంవత్సరం ప్రారంభించా. వాళ్ళు మొండిగోడలతో మిగిలిపోయిన మెడికల్ కాలేజ్ మొదటి సంవత్సరం కూడా కాకపోతే
నేను ఈరోజు 130 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజ్కు గది హాస్టల్ భవనాల కొరకు తెచ్చాం. ఈరోజు కోర్టు భవనాలు తెచ్చాం. అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఒకటే కాదు, వాళ్ళు మొండిగోడలతో మిగిలిపోయి ఇందిరమ్మ ఇండ్లు 2000 ఇండ్లు పందులు కుక్కలు వంటునే ఇండ్లను కూడా 300 కోట్లు తెచ్చి ఆ ఇండ్లను కూడా పూర్తి చేసి పేదలకు అందిస్తాం.